ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్లెటూరు బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని అయితే కోరుకుంటున్నామండి. మేమైతే ఒక కరీంనగర్ ఎగ్జిబిషన్కి అయితే వెళ్ళినాం ఫ్రెండ్స్. ఇక మా సీన్ అయితే డ్యూటీ నుండి అత్త అనేసి అయితే చెప్పిండో. ఈ ఇంటి దగ్గర నుండి అయితే మేమైతే ఆటోలో వెళ్ళినాము. ఇక మా సీన్ అయితే డ్యూటీ దగ్గర నుండి వచ్చిండు. బ్యాగు అవన్నీ అయితే అట్లానే ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, చూడండి, వీడియో అయితే మంచిగా ఉంటుంది. భలే ఉన్నాయి కదా. గది చూడు డాడీ, గది ఇది ఏంద్రా మంక్యా, చింపాంజా. అబ్బో భయం అవుతుంది. నిజంగా లెక్కనే ఉంది డాడీ కదా. ఆగో ఎవ్వరు లేరు. ఎవరున్నారు అందులో? ఒక్కరు కూడా లేరు. వాళ్ళు ఎవ్వరు లేరురా. ఒక్కరు కూడా లేరు. ఎట్లా ఎక్కుతావురా? నేను ఎక్కడ, నాకు భయం అయితే. నువ్వు చిన్నాడు. నాకు భయం అవుతుంది. అమ్మో, ఆ పై దాకా కిందికి చూస్తే తల తిరిగి కింద పడతారు కావచ్చు. అలా బెల్ట్ ఉంటుందా? ఏముంటది కదా. ఉన్నారా అందులో? ఒక్క అమ్మో, ఎక్కుతే నువ్వు ఏడితే దించుతారు అనుకుంటున్నా మళ్ళీ మధ్యలో. ఏదిరా ఎక్కుతావేమో నువ్వు. నా భయం అవుతుంది.
ఏమో ఇక ఉంది ముందు మీ టీచర్ ఉన్నదిరా బాబు అయ్యోటి అతన్ని కోరుతాను మెల్లగానే స్లోగా ముందు కనుకోడండి అని మస్తు వస్తుంది అట్టిగానే మెల్లగా మెల్లగాను పైకి పోతుంది ఇంకా పోతుందా పట్రా ఫ్రెండ్స్ ఇక వచ్చేటప్పుడు అయితే మంచూరియా సెంటర్కి అయితే పోయినాము. ఇక అక్కడైతే మంచూరియా తీసుకున్నాము. కరీంనగర్కి అయితే పోవాల్సి వచ్చింది మంచూరియాకి అయితే. ఇక మేము వచ్చే దారిలోనైతే లేవు. మా చిన్నోడైతే ఎగ్జిబిషన్లోనే తీసుకోమన్నాడు. అంటే స్టార్టింగ్లో అడగలేదు, ఇక లాస్ట్లో వచ్చే ముంగట ఎగ్జిట్లోనే ఉంది మంచూరియా అయితే. ఇక వచ్చే ముందు అడిగిండు. పోయినాము తీసుకోవడానికి. పోయేసరికి అక్కడనైతే కొంచెం ఇస్తారు, క్వాంటిటీ అయితే తక్కువ ఉంది. ఒక చిన్న బౌల్ ఇస్తారు. దాంతో చూసుకున్న అయితే బయటనైతే 3 ప్లేట్లు అయితే వస్తుంది. ఇప్పుడు మేము తెచ్చుకున్నది అయితే చూసుకుంటే ఎగ్జిబిషన్లు ఎక్కువ రేట్లే ఉంటాయి, తక్కువనే ఇస్తారు కదా. మళ్ళీ ఎంత వచ్చింది అది కొంచెమే ఫ్రెండ్స్, చిన్నది ఉండదా బౌలు, మన చట్నీ బౌల్ ఉండదా అలాంటిది అందులో ఇచ్చిర్రు. ఇంకా సగమే అది కూడా ఫుల్గా ఇస్తలేరు, కొంచెమే ఇస్తారు. ఇక ఎందుకు అనేసి అయితే అక్కడే తీసుకోలేదు. ఇక బయటికి అయితే వచ్చి బయటనైతే తీసుకున్నాము. మళ్ళీ మేము వచ్చే దారిలోనైతే లేవు. ఇక మళ్ళీ కరీంనగర్ పోయి కరీంనగర్లో తీసుకున్నాము. ఈ ఇంటికైతే వచ్చినాం ఫ్రెండ్స్. ఇక వచ్చిన తర్వాత ఇక మా చిన్నోడైతే తింటాడు. ఇక మమ్మీ మంచిగా తీసుకున్నాం కదా మనం, అక్కడ తీసుకొని మంచిదైంది కదా మమ్మీ అనేసి అయితే అంటాడు. అక్కడ తింటున్నైతే వాడు ఒక్కడే తిను, ఇక్కడైతే ముగ్గురం తిన్నాం ఫ్రెండ్స్. ఇగో దీన్ని అయితే టేస్ట్ కూడా మంచిగా ఉంది. ఇక మా చిన్నోడు చూడండి 2 పెట్టుకొని వాటిపైన అయితే నిమ్మకాయ వేసుకొని తింటాడు. వీడికైతే ఊకే నిమ్మకాయ పిచ్చి డాడీ కదా నీకు. అయిపోయింది ఫ్రెండ్స్. అదైతే తిన్న తర్వాత ఇక రైస్ అయితే పెట్టిన. మార్నింగ్ అయితే పప్పు చేసిన, ఇక నైట్ చేసిన వంకాయ కర్రీ ఉండే, ఇంకా వంకాయ కర్రీ. ఇక కూల్ డ్రింక్స్ అయితే తీసుకొచ్చుకున్నాము. మా చిన్నోడిని తిను అంటే ఇప్పుడు తిన అనేసి అయితే అంటాడు, ఎందుకంటే మంచూరియా తినడు కదా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్.